ఎన్నో మినరల్స్ ఉన్న ఇంకా రక్తాన్ని పెంచే మునగాకు ఫ్రై ఈజీగా 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మునగాకు కడిగి ఆరబెట్టుకోవాలి. కడిగిన మునగాకును వేసి బాగా ఫ్రై చేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ సరిపోతున్నది ఉడకడానికి, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టాలి 5 to 10 మినిట్స్. పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు ఓపెన్ చేసి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసాను, టేస్ట్ చాలా బాగుంటుందని. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్ దీంట్లో. రెడీ అయిపోయిందండి మునగాకు ఫ్రై. ఎంతో టేస్టీగా ఉంటుంది పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.